Dear brothers and sisters, this is a beautiful verse we are going to meditate. సహోదరి సహోదరులారా, ఒక అద్భుతమైనటువంటి వాగ్దానమును ఈరోజు మనం ధ్యానించబోతున్నాము. That is taken from Isaiah 43:4. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 4వ వచనం నుండి వాక్యము తీసుకొనబడి ఉన్నది. Here the Lord says, I love you. ప్రభువు ఇక్కడ నేను నిన్ను ప్రేమించుచున్నాను అని అంటున్నారు. I will give people in exchange for you. నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను అని ప్రభు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. The Lord has loved you with an everlasting love. నిత్యమైన ప్రేమతో ప్రభు మిమ్ములను ప్రేమించుచున్నాడు. That's why he says, I will increase your blessings. నీ ఆశీర్వాదములను అధికము చేస్తాను అని అందుకే ప్రభు అంటూ In ఉన్నాడు. the year 2025, as I was celebrating my birthday, 2025వ సంవత్సరంలో నా పుట్టినరోజును నేను జరుపుకుంటూ ఉండగా a dear brother gave me this verse as a promise. ఒక ప్రియ సహోదరుడు ఈ వచనాన్ని నాకు వాగ్దానంగా ఇచ్చి ఉన్నారు. That is taken from Ezekiel 36:11. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 11వ వచనము. Here it says, I will increase the number of people and animals living on నీ you. మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి I పొందును. took this verse literally upon me, ఈ వచనాన్ని నా కొరకే అని నేను స్వీకరించి ఉన్నాను. especially the word that says, I will increase the number of people upon you. ముఖ్యంగా నీ మీద మనుషులను విస్తరింపజేసేదను అన్నటువంటి మాటను నేను గట్టిగా పట్టుకున్నాను. As I was watching the year 2025, 2025వ సంవత్సరాన్ని నేను గమనించినప్పుడు literally the Lord has increased my family. నిజంగా ప్రభు నా కుటుంబంను అభివృద్ధి పరిచి ఉన్నాడు. And I saw the increase in Jesus Calls ministry too. యేసు పిలుచున్నాడు పరిచర్యలో కూడా ప్రభు విస్తరింపును In కలుగజేశాడు. our Karunya University too. కారుణ్య విశ్వవిద్యాలయంలో కూడా అభివృద్ధి జరిగింది. In a proverb, people say, the more the merrier. ఎంత విస్తరిస్తే అంత ఆనందము అని ప్రజలు సామెత అంటూ ఉంటారు కదా. The Lord is doing that in my life. ప్రభు ఆ విషయాన్ని నా జీవితంలో జరిగిస్తూ ఉన్నారు. I am having 3 grandchildren now. నాకిప్పుడు 3 మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నారు. I used to tell my children I should have 12 grandchildren. నా బిడ్డలతో నేను చెప్పేదాన్ని కదా, నాకు 12 మంది మనవలు లేక మనవరాలు కావాలని. Yes, dear friends, the more we increase, the more blessings come upon our life. అవును ప్రియ స్నేహితులారా, మనం ఎంతగా విస్తరిస్తే అన్ని ఆశీర్వాదాలు మన జీవితంలోకి వస్తాయి. The Israelites, when they increased in numbers, ఇశ్రాయేలీలు సంఖ్యలో విస్తరిస్తూ ఉన్నప్పుడు when a new king rose up, he said, the Israelites have become too numerous for us. ఒక నూతనమైన రాజు ఫరో వచ్చినప్పుడు ఇశ్రాయేలీల సంఖ్య ఎంతగానో పెరిగిపోతూనే ఉంది, విస్తరిస్తూ ఉంది అన్నారు. As in Exodus 1:11. నిర్గమకాండం 1వ అధ్యాయం 11వ వచనంలో ఉన్న రీతిగా He was so jealous upon the people of Israelites. అతడు ఇశ్రాయేలు ప్రజలను చూసి ఎంతగానో అసూయ చెంది ఉన్నాడు. And so he appointed slave drivers over them. ఇశ్రాయేలీలతో వెట్టి పనులు చేయిస్తూ వారిని బానిసలుగా మార్చివేసి ఉన్నాడు. As in the next verse. ఆ తర్వాతి వచనంలో మనం చూచినట్టయితే The more the Egyptians oppressed them, the more the Israelites multiplied and spread. ఆయనను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది ఇశ్రాయేలీలు విస్తరించి అంతకంతకు ప్రబలిరి. Because of this, the Egyptians were so afraid of them. అందును బట్టి ఐగుప్తీయులు వారిని చూచి ఎంతగానో భయపడిపోయారు. Yes, dear friends, today this blessing is coming upon your family too. ఈరోజు ఇట్టి ఆశీర్వాదము మీ కుటుంబంపైకి కూడా దిగివచ్చుచున్నది. Because God loves you. ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు He will కాబట్టి give people in exchange for you. మీకు ప్రతిగా ప్రభు మనుష్యులను ఇస్తాడు. He will increase people upon you. మీ పైన మనుషులను విస్తరింపజేస్తాడు. Blessings upon you. మీ పైన ఆశీర్వాదాలు కుమరిస్తాడు. Riches upon you. ఐశ్వర్యమును అనుగ్రహిస్తాడు. Everything will have to increase because of the love of God. దేవుని యొక్క ప్రేమను బట్టి సమస్తము విస్తరించవలసినదే.
May God increase you and your children. ప్రభు మిమ్ములను మీ బిడ్డలను అట్టి విధంగా విస్తరింపజేసి దీవించుగాక. Shall we pray now? ఇప్పుడు ప్రార్థన చేద్దామా? Our loving Heavenly Father, ప్రశస్తమైన పరలోకపు తండ్రి, people may be jealous because of their increase. ప్రజలు నీ బిడ్డల యొక్క విస్తరణ చూసి అసూయ చెందుతూ ఉన్నారేమో. People may be even angry at them. వారిపైన ప్రజలు కోపంగా కూడా ఉండి ఉండవచ్చు. But then I know because of your love, your hand will come upon them to increase them, O God. అయితే నీ యొక్క ప్రేమను బట్టి నీ హస్తము వారిపైకి దిగి వచ్చి వారిని విస్తరింపజేయునని నమ్ముచున్నాము. Lord, let their families increase. ప్రభువా, వారి కుటుంబాలు విస్తరించునుగాక. Let their ministries increase. వారి యొక్క పరిచర్యలు అభివృద్ధి నొందునుగాక. Let their businesses increase. వారి వ్యాపారాలు విస్తరించునుగాక. Let the blessings in their lives increase. వారి జీవితంలోని ఆశీర్వాదములు హెచ్చవుతూ ఉండునుగాక. Lord, the more they are oppressed, వారు ఎంతగా శ్రమ పెట్టబడుచు ఉన్నారు, let them increase more in the days to come, O God. అంతగా రానున్న దినములలో వారు విస్తరించి అధికమవుదురుగాక. Let people who are coming against him bite their teeth and be put to shame. వారికి వ్యతిరేకంగా వస్తున్నటువంటి ప్రజలు అవమానపరచబడుదురుగాక. Lord, Father, let your increase be put upon them, O God. ప్రభువా, నీ యొక్క విస్తరణ ప్రజలకు అనుగ్రహించబడును. Let them and their children increase. వారు వారి బిడ్డలు విస్తరించుదురుగాక. Let their grandchildren increase. వారి మనవళ్ళు మనవరాలు కూడా విస్తరించుదురుగాక. Make a difference between those who love you and others, O God. నిన్ను ప్రేమించు వారికి ఇతరులకు మధ్యన ఒక వ్యత్యాసమును కనపరచండి దేవా. Because they set their love upon you, నీ బిడ్డలు నిన్ను ప్రేమించుచున్నారు కనుక lift them above, O God. వారిని ఉన్నతంగా హెచ్చించండి ప్రభువా. Bless them, Lord. వారిని దీవించండి దేవా. Make them prosperous more than before. ఇంతకు ముందు కంటే అధికముగా వారిని అభివృద్ధి నొందించండి. More blessings come and bless them, O God. అధికమైన ఆశీర్వాదములు దిగి వచ్చి వారిని దీవించునుగాక. Lord, Father, let the increase give them only joy. ప్రభువా, ఈ విస్తరణ వారికి సంతోషమును మాత్రమే Thank you, కలుగజేయునుగాక. Lord Jesus. వందనాలు ప్రభువైన That you are increasing your joy upon them. నీ యొక్క సంతోషము వారి యందు అధికం చేస్తున్నందుకై You వందనాలు. have said, ask anything in my name and I will give you నా joy. నామంలో మీరు ఏది అడిగినను మీ సంతోషం పరిపూర్ణమవునట్లు నేను చేస్తాను. Father, thank you for doing that to your children, Lord. ప్రభువా, మీ బిడ్డల కొరకై అది నెరవేరుస్తున్నందుకై వందనాలయ్యా. Let their joy be full in their lives. వారి జీవితంలో సంతోషము పరిపూర్ణమవ్వునుగాక. Let miracles happen. అద్భుతములు జరుగునుగాక. Lord, let their tent be full of joy, ప్రభువా, వారి గుడారము సంతోషముతో నిండిపోనుగాక. full of blessing. దీవెనలతో నిండిపోనుగాక. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. God bless you, dear friend. ప్రభు మిమ్మును ఆశీర్వదించుగాక. ప్రియ స్నేహితులారా, If you want to receive God's word మీరు దేవుని వాక్యమును పొందుకోవాలని ఆశిస్తున్నట్లయితే, and daily encouragement in your phone, అనుదిన ప్రోత్సాహము మీ ఫోన్లో మీరు పొందుకోవాలనుకుంటున్నట్లయితే, please join our Jesus Calls WhatsApp channel. యేసు పిలుచున్నాడు వాట్సాప్ ఛానల్లో కూడా మీరు చేరవచ్చును. Please stay connected to our powerful faith-filled content. మా యొక్క శక్తివంతమైన విశ్వాస సహితమైన వాక్యములను అనుదినము మీరు పొందుకొనండి. Watch more videos from the Dinakaran family. దినకరన్ కుటుంబం నుండి మరిన్ని వీడియోస్ని కూడా మీరు వీక్షించండి. Receive our daily blessings, ప్రతిరోజు అనుదిన ఆశీర్వాదములను పొందుకొనండి. messages, వాక్యములను పొందుకోండి. and our spiritual encouragement. ఆధ్యాత్మిక ప్రోత్సాహాన్ని కూడా మీరు పొందుకొనవచ్చు. And also share with your friends and family. మీ స్నేహితులతో మరియు కుటుంబ సభ్యులతో కూడా వీటిని పంచుకొనండి. You can scan our QR code which is on the screen. మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి QR కోడ్ను స్కాన్ చేయగలరు. Please join our WhatsApp channel. దయచేసి మా వాట్సాప్ ఛానల్లో సభ్యులుగా చేరండి. Let every day begin with God's presence. ప్రతిరోజు దేవుని సన్నిధానముతో మొదలవునుగాక.
His promises ఆయన వాగ్దానములతో, and His peace in your life. ఆయన సమాధానంతో మీ జీవితము నిండునుగా. Please join today and be blessed. దయచేసి ఈ రోజే చేరండి, దీవించబడండి. God bless you richly. ప్రభు మిమ్మల్ని సమృద్ధిగా దీవించుగాక.